గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ జాబ్స్ ఎక్కువ లేవు. ఈ ప్రభుత్వంలో జాబ్స్ ఎక్కువ, స్టార్టింగ్ నుంచి జాబ్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు దాకా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం ఈ జాబ్స్ దాదాపు 50% అన్న క్లియర్ అవుతుంది. సో ఐటీ మినిస్టర్ గారి వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది ఈ అమరావతి డెవలప్మెంట్లో. సో అందుకే యూత్ ఉపాధి అంతా హెల్ప్ఫుల్గా ఉంది. గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో ఎట్లాంటి జాబ్ మేళాలు ఏమైనా కండక్ట్ చేస్తారో మీ సీనియర్స్ ఏమైనా మీతో అంటే చెప్పారా ఎట్లాంటి జాబ్ మేళాలు జరిగేవా? చెప్పారు కానీ కాల్స్ వచ్చేవి కాదు. అటెండ్ అయ్యేవాళ్ళు ఓకే బాగానే ఉంది కానీ కాల్స్ రాలేదు. ఎప్పుడు ఇలా కాల్ చేస్తాము, ఇంటికి వెళ్ళండి కాల్ చేస్తాము అన్నారు. కాల్స్ ఎక్కువ రాలేదు. డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఆల్రెడీ చాలా మంది చెప్పారు జాబ్ మేళాస్. దానివల్ల ఏంటంటే జాబ్ మేళాస్ వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది, ఇలా రావట్లేదు కాల్స్ అనే ఉద్దేశం ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో టాక్లో అందరూ జాబ్ మేళా అటెండ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, 6 months అవుతుంది. ఎలా ఉంది ఈ 6 నెలల పరిపాలన చూస్తుంటే? బాగుంది అనిపిస్తుందా, లేదంటే పాత గవర్నమెంటే బెటర్ అనిపిస్తుందా? అంటే ఒక యూత్గా నువ్వేమనుకుంటున్నావు? యూత్‌గా ఏందంటే ఇప్పుడు ఎక్కువ ఆల్రెడీ 5 years వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో ఇలాంటి జాబ్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ కావచ్చు మన ఏపీలో రావటం వల్ల మనకి ఎప్పటికీ మన ఏపీ డెవలప్మెంట్ ఎక్కువ వెళ్ళిపోద్ది.